75 ఏళ్ళ వయసులో కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు మీరు. మాకంటే స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తున్నారు. మీకన్నా స్ట్రాంగ్ ఎట్లుంటాము, మీరు తక్కువ వయసు వాళ్ళు. వయసు తక్కువైనా మీరు అంతా అడవిలో ఉండొచ్చినారు కదా, నేచర్ దగ్గరగా ఉన్నారు కదా. అక్కడ అడవి కొత్త ఉపయోగపడ్డది, కానీ అంటే ఇక వయసు పెరుగుతూనే ఉన్నది కదా. ఆ మేరకు మిలిటరీ ఫార్మేషన్లో ఉండడం కావచ్చు, లేదనుకుంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం. ఇంకా ముందు రోజుల్లో అయితే డ్రిల్స్ వగేరాలో కూడా పాల్గొనేది. ఓకే. తర్వాత షుగర్ బీమర్ వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. 33 years నుంచి షుగర్ బీమారి ఉన్నది నాకు. 33 సంవత్సరాల నుంచి ఉందా? ఎవరి రోజు నడక, తర్వాత రెగ్యులర్ చలనంలో ఉండడం అనేటువంటిది ఎక్కువ ఉపయోగపడుతూ వచ్చింది. సో మీకు షుగర్ ఎట్లా జెనెటికల్గా వచ్చిందేనా, లేదు అంటే జనరల్గా ఆహారపు అలవాట్లో తేడాలు అవి ఉన్నప్పుడు వస్తుంటుంది అటాక్, లైఫ్ స్టైల్ చేంజెస్? ఆహారపు అలవాట్లు అంటే లోపల ఉంటే ఆహారము ప్రజలు ఏది తింటే అది తిన్నాం కదా. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ క్యాంపులు, క్లాసులు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి సపరేట్గా అదే జనం ఇచ్చిన బియ్యమే, లేదనుకుంటే దుకాణం నుంచి తెప్పించిన బియ్యమే వండుకొని తినడం అనేటువంటి జరిగింది తప్ప ఇక బయట సొసైటీలో ఉన్నటువంటి రకరకాల వస్తువులు అక్కడ ఏం దొరకాయి కదా. కూరగాయలు, లేదనుకుంటే మటన్, లేదనుకుంటే ఇక కోహల అనేటువంటిది, సామాన్లు అనేటువంటివి ఉంటాయి కదా మన తెలంగాణలో. అలాంటి రైస్ తిని అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అయితే మా ఫ్యామిలీకి సిల్సిలాగా షుగర్ ఉన్నదా లేదా అనేటువంటి, మా తాత నేను పుట్టక ముందే చనిపోయింది. మా ఫాదరు షుగర్ లేదు, ఆయన 80 సంవత్సరాల తర్వాత చనిపోయింది. మరి ఇంకా ముందు తరాలకు ఉండేనా లేదా అనేది నాకు తెలియదు.